అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ ఛానల్. ఇప్పుడు మనం ఈవినింగ్ టైం ఈజీగా చేసుకునే పల్లి చాట్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనిని సులభంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పల్లీలను వేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని ఒక 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకుందాం. దీనికోసం పల్లీలను ముందే 1 గంట పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ ఉంచి 1 గంట సేపు పక్కనుంచుదాం. నానబెట్టడం వలన పల్లీలు తొందరగా ఉడుకుతాయి. దీనికోసం లావుగా ఉన్న పల్లీలను మాత్రమే తీసుకోండి, అయితేనే చాట్ రుచి బాగుంటుంది. వీటిని కుక్కర్లో వేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి బౌల్లోనే సులభంగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులోని నీళ్ళని తీసేసి మళ్ళీ ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుందాం. ఇలా సరిపడా నీళ్లు పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ను స్టవ్ పై ఉంచుకుందాం. ఇలా ఉడికేటప్పుడే ఇందులో సాల్ట్ వేసుకుని ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకోవడం వలన పల్లీలకు సాల్ట్ టేస్ట్ వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి దానిపై మూత ఉంచి పక్కకు పెట్టుకోండి. ఇవి తొందరగానే ఉడుకుతాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి సులభంగానే ఉడుకుతాయి. మూత పెట్టడం వలన వేడి పల్లీలకు పట్టి పల్లీలు మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఇందులోని నీళ్లు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో మసాలాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. ఇలా లావు పల్లీలు అయితేనే చాట్ రుచి బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ముందుగా కొంచెం గరం మసాలా, కొంచెం కారానికి బదులుగా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా. ఇప్పుడు దీనిపై కాసింత ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుందాం. ఇలా మసాలాలు అన్నీ వేసిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, ఉల్లి, టమాటా ముక్కలు వేసుకుందాం. మీకు నచ్చితే దీనిపై సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత నిమ్మరసం పిండుకుందాం. అంతేనండి, టేస్టీ పల్లి చాట్ మసాలా రెడీ. దీనిని స్పూన్ తీసుకుని కలుపుకుందాం. ఈవినింగ్ టీ తాగే టైంలో ఈ స్నాక్ చేసి తిని చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.